రైట్. పార్ట్ 1లో సింగిల్ వాల్యూస్కి చేసాం. పార్ట్ 2లో కొంచెం ఎక్స్పాండ్ చేసి చెప్పినాం. ఇప్పుడు పార్ట్ 3లో ఇలా వెరిఫికేషన్స్ ఇచ్చినా కానీ చేయగలగాలి మనం. ఒక ప్రాబ్లంలో సింపుల్గా ట్రిగ్నామెట్రీ రేషియోలో నుంచి ఒక ప్రాబ్లం వచ్చింది, ఇలా వెరిఫికేషన్లో కూడా ఇవ్వచ్చు. ఇంత పెద్ద కూడా ఉండొచ్చు ఒకవేళ. ఓకేనా, ప్రీవియస్లో ఇది వచ్చింది ఒకసారి ఎగ్జామ్లో క్వశ్చన్, అందుకని నేను డిస్కస్ చేస్తున్నాను మీతోటి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ సీకెంట్ థీటా అంటే ఏం చెప్పండి. జనరల్గా సీకెంట్ థీటా మనం ప్రొఫెషనల్గా ఏం చేయట్లేదు ఇక్కడ, అందరికి అర్థం కావడం కోసం తెలుగులో చెప్తున్నాను. ఓకే, సో సీకెంట్ థీటా ఈజ్ ఈక్వల్ టు హైపోటీనియస్ బై అడ్జసెంట్ సైడ్. హైపోటీనియస్ బై అడ్జసెంట్ సైడ్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఎప్పుడైనా సరే ట్రయాంగిల్ వేసుకోండి ఫర్ యువర్ కన్వీనియన్స్. ABC రైట్ యాంగిలే వేసుకోవాలి. ట్రిగ్నామెట్రీ అంటేనే రైట్ యాంగిల్. ట్రిగ్నామెట్రీలో ఓన్లీ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ మాత్రమే యూజ్ చేస్తాం. సో B వేసుకున్నాం. హైపోటీనియస్ అంటే ఎంత మనకి 5 అండ్ అడ్జసెంట్ సైడ్ ఎంత 4. మరి ఇక్కడ ఏం తెలియదు మనకి, థర్డ్ సైడ్ తెలియదు అంటే మనం ఏం చేయాలని చెప్పాం, బై యూజింగ్ పైథాగరస్ ఓన్లీ. బై యూజింగ్ పైథాగరస్ థీరం ద్వారా మనం చేయాలి. ఏం చెప్తుంది పైథా మనకి, హైపోటీనియస్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్. హైపోటీనియస్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్. హైపోటీనియస్ స్క్వేర్ 5 స్క్వేర్, సైడ్ ఒక సైడ్ ఇచ్చారు వాళ్ళు 4 స్క్వేర్, ఇంకో సైడ్ తెలియదు మనకి BC స్క్వేర్. 5 స్క్వేర్ మీన్స్ 25, 4 స్క్వేర్ 16 BC స్క్వేర్. 25 ప్లస్ 16 పట్టుకురండి, -16 అవుతుంది, ఈజ్ ఈక్వల్ టు BC స్క్వేర్. 25 - 16 9 ఈజ్ ఈక్వల్ టు BC స్క్వేర్. స్క్వేర్ రూట్ వస్తే అవుతుంది √9 ఈజ్ ఈక్వల్ టు BC. √9 మీన్స్ 3 బికాజ్ √9 ఈజ్ పర్ఫెక్ట్ స్క్వేర్. సో BC వాల్యూ ఎంత వచ్చింది మనకి 3 వచ్చింది. సో ఇలా నువ్వు ఏ ప్రాబ్లం చేసినా 3 సైడ్స్ వచ్చాయి మనకి. 3 సైడ్స్ ఫైండ్ అవుట్ చేయాలి. 2 సైడ్స్ వాళ్ళు ఏ ట్రిగ్నామెట్రిక్ రేషియో సైన్ కాసు టాన్ ఏది ఇచ్చినా 2 వాల్యూస్ వాళ్ళే ఇస్తారు. థర్డ్ వాల్యూని మనం ఫైండ్ అవుట్ చేయాలి. థర్డ్ వాల్యూ వచ్చాక ఇప్పుడు మనని ప్రాబ్లం ఏం చేయమన్నారో అర్థం చేసుకోండి. ప్రాబ్లంలో సైన్ అడిగారా కాసు అడిగారా అంటే సింగిల్గా చెప్పా పార్ట్ 1లో, కానీ ఇక్కడ మనకి మొత్తం ఓవరాల్గా ఇలా వెరిఫికేషన్ అడిగారు. వెరిఫికేషన్ అడిగినప్పుడు ఇందులో ఏమేమి వాల్యూస్ ఉన్నాయో చెప్పండి. సైన్ ఏ సైన్ అంటే ఏంటి, బేసికల్గా ఆపోజిట్ సైడ్ బై హైపోటీనియస్. ఓకేనా, 3/5. మరి నెక్స్ట్ సైన్ ఏనే ఉంది. కాస్ అంటే ఏంటి చెప్పండి, అడ్జసెంట్ సైడ్ బై హైపోటీనియస్. వాట్ ఈస్ ద అడ్జసెంట్ సైడ్ హియర్ 4 బై హైపోటీనియస్ 5, 4/5. ఇంకేముంది, tan ఉంది. tan A ఈజ్ ఈక్వల్ టు ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్. సో 3/4. సో దీస్ వాల్యూస్ సబ్స్టిట్యూట్ ఇన్ దిస్ వెరిఫికేషన్లో సబ్స్టిట్యూట్ చేస్తే నీకు ప్రాబ్లం వచ్చేసినట్టే. ఓకేనా, సో 3 సైన్ ఏ 3/5 హోల్ పవర్ ఏం లేదు కాబట్టి మనం ఏం పెట్టట్లేదు. 4 ఇంటూ సైన్ క్యూబ్ 3/5 హోల్ క్యూబ్ అని రాసుకోవాలి మనం. బై 4 ఇంటూ కాస్ క్యూబ్, కాస్ అంటే 4/5 హోల్ క్యూబ్ మైనస్ కాస్ ఏ 3. కాస్ ఏ అంటే నీకు ఆల్రెడీ రాసి పెట్టుకున్నా. ఇందులో ఏవైతే వాల్యూస్ ఉంటాయో అవన్నీ రాసి పెట్టుకోవాలి మనం ఫస్టే. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ హ్యావ్ టు రైట్ దిస్ వన్. ఓకేనా, ఆ వాల్యూస్ని ఇక్కడ సబ్మిట్ చేస్తాం. కాస్ అంటే ఏముంది మనకి 4/5. పవర్లో ఏం లేదు ఇక్కడ, 1 ఉంది, నథింగ్. ఓకేనా, 3 ఇంటూ tan ఏ మీన్స్ 3/4 మైనస్ tan 3/4. tan ఉన్న చోటలో మనం 3/4, కానీ పవర్ ఇక్కడ ఎంత ఉంది, 3 ఉంది. సో పవర్ ఎంత ఉంటే ఎంత, 3 ఉంటే 3, 2 ఉంటే 2, అసలు ఏం లేకపోతే 1 అని రాసుకోండి. పవర్ ఏం లేకపోతే 1 అని రాసుకోండి. 1 - 3 ఇంటూ tan స్క్వేర్ 3/4 హోల్ పవర్ ఎంత 1. సో సింప్లిఫై చేద్దాం. ఇక్కడ బై ఏం లేకపోతే 1 ఉన్నట్టు. 3 3s 9/5 మైనస్ 4 ఇంటూ 3 క్యూబ్ 27/5 క్యూబ్ 125. సో మనం పవర్ని రెండింటికి స్ప్లిట్ చేసేసినాం. ఓకేనా, బై 4 ఇంటూ ఇక్కడ కూడా స్ప్లిట్ చేయండి. 4 క్యూబ్ 64/5 క్యూబ్ 125 మైనస్ 3 4s 12/5. ఓకేనా, సిమిలర్లీ హియర్ ఆల్సో 3 3s 9/4 minus 3 cube 27/4 cube 64
బై 1 మైనస్ 3 3 3 tan స్క్వేర్ స్క్వేర్ ఉంది కాబట్టి స్క్వేర్ రాయడం ఇక్కడ 3 ఇంటూ 3 స్క్వేర్ 9 బై 4 స్క్వేర్ 16. సో ఇలా ఎక్స్పాండ్ చేసుకోవాలి, సింప్లిఫికేషన్ చేసుకోవాలి. జనరల్ సింప్లిఫికేషన్స్ ఏ ఉంటాయి, ఓకేనా. 9 మైనస్ 4 27 జా 4 20 జా 80 4 7 జా 28 80 28 108, ఓకేనా. బై ఎంత ఉంది మనకి 125. బై హియర్ ఆల్సో 4 6 జా 24 4 60 జా 240 4 4 జా 16 240 ప్లస్ 16 256 బై లేదా మల్టిప్లై చేసుకొని పెట్టుకోండి బై 125 మైనస్ 12/5 ఇజ్ ఈక్వల్ టు 9/4 మైనస్ 27/64 బై 1 మైనస్ 3 9 జా 27/16. సో ఇప్పుడు మనకి ఇక్కడ ఏదైతే 1 ఉన్నట్టు ఇక్కడ ఏదైతే 1 ఉన్నట్టు అలా అన్నిటికీ ఎల్సిఎం చేసుకోవాలి. ఎందుకు? దిస్ ఈజ్ ఫ్రాక్షన్ ఇన్ బిట్వీన్ ఫ్రాక్షన్స్ ప్లస్ కానీ మైనస్ కానీ ఉంటే ఏం చేయాలి, మనం ఎల్సిఎం చేయాలి. 1కి 125 ఎల్సిఎం ఎంత చెప్పండి? 125 ఎల్సిఎం. సో 125 అండ్ 125 5కి పొరపాటు చేసాం, ఇక్కడ 9/5. సో ఇది 5 అన్నట్టు, అందుకే మనకు డౌట్ వచ్చింది. సో 5కి 125కి ఎల్సిఎం 125. మీకు ఒక చిన్న క్లారిఫికేషన్ చెప్తా. సపోజ్ 5 10 ఉందనుకోండి, 5కి 10కి ఎల్సిఎం చేస్తే మనకి ఏమొస్తుంది? 10 వస్తుంది. ఎందుకంటే మనకి 5 టేబుల్లో 10 వచ్చినప్పుడు ఒక టేబుల్లో ఇంకో టేబుల్ వచ్చినప్పుడు ఒక నెంబర్ వచ్చినప్పుడు అందులో లార్జెస్ట్ నెంబర్ ఏది ఉంటే అదే ఎల్సిఎం అవుతుంది మనకి. సో అందుకని ఇక్కడ 5 టేబుల్లో 125 వస్తుంది, 25 టైమ్స్ పోయింది కాబట్టి బిగ్గెస్ట్ నెంబర్ ఏది ఉంటే అదే ఎల్సిఎం అయితే మనకి. సో 125 ఎల్సిఎం. 5 how many times? 25 times. 125 how many times? 1 time. 25 9s 9 20s 180 9 5s 45. ఎంత వస్తుంది మనకి? 225 మైనస్ 125 1 టైం పోయింది మైనస్ 108. బై సిమిలర్లీ హియర్ ఆల్సో 125 ఈజ్ ఎల్సిఎం. 125 1 టైం పోతుంది, 5 25 టైమ్స్ పోతుంది. 1 into 256 256 25 12 జా 300 ఈజ్ ఈక్వల్ టు హియర్ ఆల్సో ఎల్సిఎం 64. 4 64 4 16 టైమ్స్ పోతుంది, 64 1 టైం పోతుంది. 16 9 జా 144 127 జా 27 బై హియర్ ఎల్సిఎం 16. సో 1కి 16కి ఎల్సిఎం 16 అవుతుంది. 1 16 టైమ్స్ పోతుంది. సో 16 మైనస్ 16 1 టైం పోతుంది 27, ఓకేనా. దిస్ 125 క్యాన్సిల్. 225 మైనస్ 108 117 బై 256 మైనస్ 300 మైనస్ 44 ఈజ్ ఈక్వల్ టు, ఇది కొంచెం సింప్లిఫికేషన్ చూడండి. 144లో 27 పోతే 117 బై 64 ఇంటూ 16 మైనస్ 27 మైనస్ 11 ఉంటుంది. దిస్ మైనస్ 11 టర్మ్ దిస్ సైడ్ రెసిప్రోకల్ అవుతుంది మనకి. ఎంత అవుతుంది? 16 బై మైనస్ 11. 16 1 జా 16 4 జా. సో ఇట్ ఆల్సో విల్ బి ఈక్వల్ టు 117 బై 11 4 జా 44 మైనస్ 44. సో LHS ఈజ్ ఈక్వల్ టు RHS. సో హెన్స్ దిస్ వెరిఫికేషన్ ఈజ్ కరెక్ట్. LHS ఈజ్ ఈక్వల్ టు మనకి ఏమొచ్చింది? LHS ఈజ్ ఈక్వల్ టు RHS. సో ఇలా ప్రూవ్ చేయాల్సిన ప్రాబ్లమ్స్ ఉంటాయి. లేకపోతే ఓన్లీ సింగిల్ ఇది ఒక్కటే ఇవ్వచ్చు ప్రాబ్లం, ఇది ఒక్కటే చేసుకురావాలి. ఓన్లీ ఇదొక్కటే ఇవ్వచ్చు, ఇదొక్కటే చేసుకొని రావాలి. ఓకేనా పిల్లలు? సో క్లారిఫైగా క్లియర్గా అర్థం చేసుకోండి. మనకి ఫస్ట్ ఏమి ఇచ్చారు? సీకెంట్ థీటా, 2 సైడ్స్ ఉన్నాయి. థర్డ్ సైడ్ మనం ఫైండ్ అవుట్ చేసినాం బై యూజింగ్ పైథాగరస్ థీరం. 3 సైడ్స్ వచ్చాక ఆ 3 సైడ్స్ని యూజ్ చేసుకొని మనకి ఇచ్చిన ప్రాబ్లమ్ని ఎలా రిఫ్లెక్ట్ చేయాలి, ఎలా చేయాలో చూసుకోండి. ఓకే, ఇక్కడ సైన్ ఉంది, కాస్ ఉంది, టాన్ ఉంది. ఆ 3 ఫంక్షన్స్ ఫస్ట్ రాసుకోవాలి. మనకి ఇచ్చే ప్రాబ్లంలో ఏం చేయాలంటే అవన్నీ చేయాలి. ఓకేనా? సో నెక్స్ట్ వాటిని తీసుకొచ్చి సబ్స్టిట్యూట్ చేసుకోవాలి. పవర్లో 3 ఉంటే పవర్ 3 పెట్టండి, పవర్లో 2 ఉంటే 2 పెట్టండి, ఏం లేకపోతే నథింగ్. ఓకేనా? సో దాన్ని క్యూబ్ ఉంటే క్యూబ్ 3 టైమ్స్ ఎక్స్పాండ్ చేయండి, 2 ఉంటే 2 టైమ్స్ ఎక్స్పాండ్ చేయండి. మిడిల్లో ఫ్రాక్షన్స్ మధ్యలో మైనస్ కానీ ప్లస్ కానీ ఉంటే ఎల్సిఎం చేయండి. ఇలా సింప్లిఫై చేసి LHS RHS సేమ్ అని చూపించాలి. థ్యాంక్ యూ.